అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచమంతా మన వైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. స్కూల్స్ కి ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, నేను ఆప్షన్స్ ఇద్దామని అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దామని. ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్. నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగా, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ అడిగాను. కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఎందుకంటే క్రమీపంగా అనేక కారణాల వల్ల తగ్గిపోతుంది. తప్పకుండా అది మన బలోపేతం చేయాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, దాని రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను. అది సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష. మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, ఎందుకంటే బొత్స గారు కూడా బాగా తెలుసు, మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వీ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది తీసుకుని వారానికి